15 verse 25. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుదాం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశునున్న మోషే అహరోనుల యొద్దకు ఇజ్రాయేలీల సర్వ సమాజం వద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకు సమాచారం తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. కొద్దిగా జాగ్రత్తగా చూద్దాం, ఇక్కడ కొంచెం జాగ్రత్త చూద్దాం. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశంలోకి వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, ఎబుసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రం వద్దకు యోర్దా నదీ ప్రాంతంలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనం నిశ్చయముగా వెళదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునెను. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి భోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులకు భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవ, యొక్క సాయంకాల సమయంలో మరొకసారి నాయన నీ యొక్క వాక్యాన్ని మేమందరూ సమీపిస్తూ ఉండగా వాక్యంతో మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమయు ఘనతయు ప్రభావం మీరు మాత్రం పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు అని జీవం కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ మనం ఒక్కొక్క మాటగా తీసుకుంటే వాస్తవంగా మనకి 3-4 రోజులు సరిపోతుంది. ఇది కొద్దిగా జాగ్రత్తగా చూద్దామండి. ఇక్కడ ఒకసారి చదివిన భాగంలోకి వెళ్దాం, ప్రారంభం నుంచి చూద్దాం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. ఎన్ని రోజులు ఉన్నారు ఆ దేశంలో? 40 రోజులు. వాళ్ళు పంపించింది ఎవరు? ఇంతకీ వాళ్ళు ఏ దేశానికి వెళ్ళారు? కనాను దేశానికి వెళ్ళారు. ఈ కనాను దేవుడు వీళ్ళకి ఇచ్చాడా ఇవ్వలేదా? ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన దేశం లోపలికి దేవుడు అందరిని పంపించకుండా కొద్ది మందిని పంపించాడు. ఈ కొద్ది మంది ఎన్నుకోబడిన ప్రధానులు, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కళ్ళు వెళ్ళారు. మొత్తం 12 మంది వెళ్ళారు. ఈ 12 మంది ఆ దేశంలో ఎంతకాలం ఉన్నారు? 40 రోజులు. ఈ 40 రోజులు ఎందుకు వీళ్ళు అక్కడికి వెళ్ళారు? మోషే అహరోను వాళ్ళని పంపించారు. పంపించి, ఇదిగో దేవుడు మనకి చెప్పిన ప్రాంతం అదే, మనం దాని లోపలికి వెళ్ళబోతున్నాం, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దాన దేశం అదే, ముందుగా మీరు వెళ్ళి అది ఎలాగుందో చూచి రుజువులు మాకు తీసుకుని వస్తే మనం అక్కడికి పోదాం. అదేనా దేవుడు చెప్పింది? కాదు, కన్ఫర్మేషన్. బయట ఉన్నాం కదా, లోపలికి పోవాలి కదా, కన్ఫర్మేషన్ చేసుకుందాం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు బైబిల్ చెప్తుంది, అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులో ఉన్న మోషే అహరోనులు యొద్దకు ఇశ్రాయేలు సర్వసమాజం యొద్దకు వచ్చి, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? వీళ్ళు బయలుదేరి వచ్చిన ఈజిప్ట్ ఇక్కడ ఉన్నది, ఐగుప్తు. వీళ్ళు వెళ్ళబోయే కానాను ఇక్కడ ఉన్నది. ఈ కానానికి ముందు లాస్ట్ స్టాప్లో వాళ్ళు ఆగారు. ఈ లాస్ట్ స్టాప్ ఏంటంటే కాదేశు బర్నియా. ఈ కాదేశు బర్నియా దాటితే వాళ్ళు ఇచ్చిన వాగ్దాన దేశంలోకి వెళ్తారు. ఇప్పుడు కాదేశు బర్నియా నుంచి దేవుడు యొక్క కృపను బట్టి కానానులోకి ఎంతమంది అడుగుపెట్టి వచ్చారంటే 12 మంది అడుగుపెట్టి వచ్చారు. ఎక్కడ అడుగుపెట్టి వచ్చారంటే దేవుడు వాడికి ఇస్తాను అని చెప్పిన వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏం రిపోర్ట్ ఇవ్వాలి? నిజమేనా? కొంచెం జాగ్రత్త చూద్దాం. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా,
నీవు మమ్మల్ని పంపిన దేశంకి వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం మిమ్మల్ని తీసుకెళ్తానన్నారు. వీళ్ళు చూసి వచ్చి ఏం చెప్తున్నారు? పాలు తేనెలు ప్రవహించే దేశమే, ఇదిగో దాని పండ్లు ఇవి. వీళ్ళు తీసుకొని వచ్చారు. ఏం పండ్లు తీసుకొచ్చారు? వీళ్ళు ద్రాక్ష గెల తీసుకొని వచ్చారు. ఒక్క ద్రాక్ష గెల ఎలా తెచ్చారు? మీకు కావిడి అంటారు తెలుసా? గదల్లో పాతకాలంలో నీళ్లు తీసుకొచ్చేటప్పుడు నది దగ్గర నుంచో చెరువు దగ్గర నుంచో ఒక కర్రకి ఒక ఎదురు బొంగు అటు ఇటు కట్టి దీనికి బిందెలు ఎలా తీసుకొని దాంట్లో నీళ్లు పెట్టుకొని వచ్చేవాళ్ళు. ఇంకోటి ఉంటుంది, అడవికి పోయినప్పుడు వేటకి పోయినప్పుడు ఒక పెద్ద జంతువుని కానీ చంపితే ఆ జంతువుని మధ్యలో తాడు కట్టేసి ముందు ఒకడు వెనకొకడు కర్ర పెట్టుకొని నడుచుకుంటూ వస్తారు. ఇప్పుడు వీళ్ళు గెల్లం ఎలా తెచ్చారంటే ముందు ఒకడు వెనకొకడు మోసుకుంటా భుజం మీద కర్రలాగా పెట్టుకుందా అని మధ్యలో ఒక ద్రాక్ష గెల ఎలా తీసుకొని వచ్చారు. అవునా? ఇప్పుడు ఇక్కడ కివి ఉన్నాడు, ద్రాక్ష గెలం తెమ్మంటే ఇలా పట్టుకొని తీసుకొని వస్తాడు. వాళ్ళు ఎలా తెచ్చారు? ఇద్దరు బలమైన మనుషులు. ఎందుకంటే అవి వెళ్ళిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి, గోత్ర పెద్దలు పోయారు. యుద్ధ విద్యలు తెలిసిన వాళ్ళు, యుద్ధం తెలిసిన వాళ్ళు, బరువులు మోయగలిగిన వాళ్ళు. వాళ్ళే ఇద్దరు కలిపి ఒక గెలం తెచ్చారంటే గెల చిన్నదా పెద్దదా? ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఉందా? వాళ్ళంతా అంత కరెక్ట్గా చెప్పారా? ప్రైజ్ ది లార్డ్. దాని పండ్లు ఇవే, ఇదిగో మీరు చూడండి ఆ పళ్ళు ఇదిగే అని చెప్పి రుజువు కూడా చూపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎలా ఉన్నా చూడండి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. వీళ్ళు ఏం చూశారు? చాలా జాగ్రత్త. ఆ ప్రదేశము దేవుడిచ్చింది, అది వాగ్దాన ప్రదేశము, వాగ్దాన దేశము. దేవుడు వాళ్ళు నడిపించాడు. 40 ఏళ్ళు దేవుడితో పాటు ఉన్నారు. ఐగుప్తులు అద్భుతాలు చూశారు, బయటకు వచ్చారు. ఇప్పుడు దేవుడు ఐగుప్తు సైన్యమని, ఫరో యొక్క సైన్యం అంటే ఆ కాలంలో భూమి మీద ఉన్న అత్యంత గొప్పగా ట్రైనింగ్ పొందిన సైన్యం. వాళ్ళని ఓడించి వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఒక్క బల్లె విసరలా, ఒక్క ఈటేసర్లా, కత్తితో ఒక్కడిని చంపలా, అంతా దేవుడే చేశాడు. ఇప్పుడు ఆ దేవుడే వాగ్దానం ఇచ్చి ఇక్కడ దాకా నడిపించాడు. ఇప్పుడు వీళ్ళు ఆ ప్రదేశంలో అడుగు పెట్టి చూసి వచ్చాక మనం వెళ్ళిపోదామని చెప్పాలా అనుకోండి. వీళ్ళేమంటున్నారు? అక్కడ అనాకీలను చూసాం. వాళ్ళ పట్టణాలు చాలా పెద్దవి, ప్రాకారాలు గట్టు అంటే గోడలు గట్టు ఉన్నాయి, లోపలికి పోవడానికి వీలుగా లేదు. దాని లోపల మనం పోలేం. అప్పుడు కాలేబు మోషేతో అంటున్నాడు, మోషే ఎదుట అక్కడ ఉన్న వాళ్ళతో అంటున్నాడు, జనులను నిమ్మలపరిచి మనం నిశ్చయంగా వెళుదాము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునను. ఇప్పుడు కాలేబు ఏం నమ్ముతున్నాడంటే నా శక్తి అంటల్లా, మన శక్తి. ఇక్కడి వరకు మనం వచ్చామంటే మన సొంతానికి రాలా, దేవుడు నడిపిస్తే వచ్చాం. కాబట్టి ఈరోజు మనకి ఏమి తోడు ఉండదంటే దేవుడు యొక్క శక్తి తోడుగా ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. ఈరోజు ఇప్పుడు మనం జీవించే ఈ జీవితంలో మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు కాదేశ్ బర్నియాలో ఉన్నాం. ఒక్కడుగు దాటామా పరలోకానికి వెళ్ళిపోతాం. ఇది చివరి స్టాప్ మనకి. ఆమేన్. ఈ చివరి స్టాప్లో వీళ్ళకి ఇప్పుడు దాకా చూసిన దానికన్నా మీరు గమనిస్తే వీళ్ళు ఐగుప్తులో ఎర్ర సముద్రం దాటిన దగ్గర నుంచి కనానుకు వచ్చి ఆ కాదేశ్ బర్నియాలో ఆగేదాకా వీళ్ళ ఎదుట ఒక శత్రువు కత్తి పట్టుకొని రాలేదు, ఒక సైన్యం ఎదురుగా రాలేదు. నిజమేనా? ఇప్పుడు ఒక్కసారి వీళ్ళకి ఆ సైన్యం కనిపించేటప్పటికి ఏమైందంటే వెనకాల మొత్తం మర్చిపోయారు. ఈరోజు మన సంగతి కూడా అంతే. వాళ్ళు 40 ఏళ్ళు వచ్చిన దానికి ఈ చివరికి వచ్చేసరికి ఇది చాలా పెద్దగా కనిపిస్తూ ఉన్నది. 40 ఏళ్ళు వచ్చింది మర్చిపోయారు. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే ఇన్నేళ్ళు దేవుడు మనకు తోడుగా నడిపించాడు, ఈ ఒక్క దాంట్లో దేవుడు నడిపించాడా? కాలేబు కలిగి నమ్మకం ఏంటంటే మన శక్తి చాలును. ఏంటి మన శక్తి అంటే ఎంతకాలం నడిపించాడు దేవుడు, మనకు తోడుగా ఉన్నాడు. మీకు సంగతి తెలుసా? కాలేబు ఈ కానాన్లోకి అడుగు పెట్టిన తర్వాత యెహోషువ దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాడు. యెహోషువ, నీకు గుర్తుందో లేదో, నువ్వు నేను పక్కన నిలబడ్డాం. అప్పుడు దేవుడు మోషేతో ఒక మాట చెప్పాడు. మోషే మనం చెప్పాడు కదా, అక్కడ కనాన్లోకి అడుగు పెట్టిన తర్వాత కాలేబుకి ఆ పర్వతం అని చెప్పాడు కదా, నాకు ఆ పర్వతమి. అప్పుడు కాలేబు అంటున్నాడు, అక్కడ అనాకీలు ఉంటారు, అమాలేకీలు ఉంటారు, పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, ఉన్నత దేవులు ఉంటారు అంటే కాలేబు అంటున్నాడు. అప్పుడు జ్ఞాపకం ఉండదా? యెహోషువ, నీకు జ్ఞాపకం ఉందో లేదో, దేవుడు ఐగుప్తు నుంచి నన్ను బయటికి పిలిచినప్పుడు నా వయసు 40 ఏళ్ళు.
ఇప్పుడు నా వయసు 85 ఏళ్ళు. ఈ 45 ఏళ్లలో ఒక్కరోజు కూడా నా శక్తి కొద్ది కూడా తగ్గల. ఐగుప్తులోంచి బయటికి వచ్చినప్పుడు నేను ఎలాగున్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను జయించేవాడిగా ఉంటే ఇప్పుడు కూడా జయించేవాడిగా ఉంటాను కదా. ఆమేన్. ఇంకా కాలేబు మాట అంటున్నాడు, ఎందుకని నేను అలాగే ఉన్నాను, ఎందుకని అదే శక్తి కలిగి ఉన్నాను, ఎందుకని అదే బలం కలిగి ఉన్నానంటే, నేను నా పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, హృదయమంతటితో నేను దేవుని వెంబడించి ఉన్నాను. ఆమేన్. ఈ రాత్రి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, నీ దగ్గరికి ఉన్నతమైన సమస్య ఒకటి అడ్డొచ్చినప్పుడు, పెద్ద ఇబ్బంది ఒకటి అడ్డొచ్చినప్పుడు నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఏంటంటే, ఇంతకుముందు సమస్య వచ్చినప్పుడు ఎవరు తోడుగా ఉన్నారో ఇప్పుడు ఆయనే తోడుగా ఉంటాడు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరు తోడుగా ఉన్నారో ఇప్పుడు కూడా ఆయనే తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వీళ్ళు 40 ఏళ్ళు ఆకాశం నుంచి కురిసిందని తిన్నారు. వీళ్ళు ఎవరు వండుకోవాలా? దేవుడు మన్నా కురిపించాడు, మాంసం కావాలంటే పూరీలు కురిపించాడు, బండన కొట్టి నీళ్ళు ఇచ్చాడు, చెప్పులేమో అరిగిపోలేదు, బట్టలేమో చిరిగిపోలేదు, ఒక్కడికి తలనొప్పి లేదు, జ్వరం లేదు, దగ్గు లేదు, జలుబు లేదు, ఏమీ లేదు. దేవుడు ఇంత నడిపించున్నాడు. ఇంత నడిపించిన వీళ్ళు ఈరోజు ఒక ఉన్నత దేహులు కనబడగానంటున్నాడు, వాళ్ళ ముందు మనం మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళు మనం తొక్కేస్తారు, మనం వాళ్ళ కంటికి కూడా అలాగే కనిపిస్తున్నాం. ఇప్పుడు ఈ 12 మంది అంటారు ఆ మాట, 10 మంది అంటున్నారు. 12 మంది వెళ్ళారు, 10 మంది ఏమంటున్నారు? భయపడుతున్నారు. అవునా? ఈరోజు నువ్వు వాక్యానుసారంగా జీవించడానికి భయపడితే, వినబడలే నాకు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే, దేవుడు వాళ్ళకి ఒక వాక్యం, ఒక వాగ్దానం ఇచ్చాడు. వాళ్ళకి ఇవ్వబడిన వాక్యం, వాగ్దానం ఏంటంటే, మీరు కనాను స్వాధీనపరుచుకుంటారు, నేను కనాను మీకు ఇచ్చి తిని. ఇప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం వాళ్ళు తీసుకోవాలా. వాళ్ళు తీసుకున్నారు. ఎక్కడి దాకా వచ్చారంటే, వాగ్దానాన్ని స్వాధీనపరుచుకోవడానికి ఒక్కడుగు దూరానికి వచ్చారు. ఈ ఒక్కడుగు దూరంకి వచ్చేసరికి వీళ్ళ దగ్గరికి భయం వచ్చింది, వీళ్ళ కళ్ళకి అన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ఆ ఒక్కటి దాటడానికన్నా ముందుగా వీళ్ళ దగ్గరికి అపవాది ఎలాగ రావాలో అలాగ వచ్చి చేరాడు. మరి ఈరోజు మన సంగతి కూడా అంతే ఉంది కదా. మన ప్రయాణాలకు ఇంచుమించుగా ముగింపులోకి వచ్చున్నాం, అంటే ఆయన రాకడానికి దగ్గర పడి ఉన్నాం. కరెక్ట్గా మాట్లాడదాం, ఇలాగ అనుకుందాం, కనాను ఎత్తబాటు అనుకుందాం. వీళ్ళు 40 ఏళ్ళు దేని కొరకు ప్రయాణం చేశారు? ఎత్తబాటు కొరకు, కనాన్ అనే ఎత్తబాటు కొరకు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ఎత్తబాటుకు ఒక అడుగు దూరంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు దేనికి భయపడుతున్నారు? ఎత్తబాటుకు భయపడుతున్నారు. ఈ ఒక్కటి దేవుడు మనకి ఇస్తానందే ఎత్తబాటు కదా. ఆ ఎత్తబాటు నేను భయపడితే ఎలాగా? ఈరోజు నీ సంగతి, నా సంగతి అంతే. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చింది, నీతో పాటు సదాకాలం ఉంటాను. ఆయన మధ్యలో విడిచిపెడతానని చెప్పలా. ఐగుప్తు నుంచి కనాను వరకు ఆయన నడిపించింది, కనాను లోపలకు కూడా ఆయన నడిపించారు. అలాగే ఈరోజు భూమి మీద నన్ను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నడిపించింది ఆయనే. ఆ తర్వాత ఇక్కడి నుంచి పరలోకాన్ని నడిపించేది కూడా ఆయనే. సో దేవుడు నీతో పాటు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. ఆమేన్. అక్కడ మాట జ్ఞాపం చేసుకోండి. వాళ్ళు అంటున్నారు, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మన కంటికి బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనరి, మరియు తాము సంచరిని చూచిన దేశంను గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి. ఇందాకేం చెప్పారు? అది నిజంగా పాలు తేలిని ప్రవహించేదే, దేవుడు చెప్పినట్టుగానే ఉంది. ఇదిగో పండ్లు రుచివిది, తినండి అన్నారు. ఇప్పుడేమంటున్నారు? చెడ్డ సమాచారం చెప్తున్నారు. ఏమని? మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. మనం అక్కడికి పోతే మనం చంపేస్తుంది ఆ దేశం, అట్లాంటి దేశం అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరి గురించి తప్పుగా చెప్పారు? ఆ దేశం ఇస్తానని చెప్పింది ఎవరు? ఆ దేశాన్ని రమ్మని చెప్పింది ఎవరు? అక్కడికి వెళ్ళమని చెప్పింది ఎవరు? అక్కడ దాకా తోడుగా ఉన్నది ఎవరు? ఇప్పుడు ఆ దేశం ఎవరి దేశము? దేవుడిది. ఇప్పుడు వాళ్ళు దేవుడు ఇస్తాను అని చెప్పిన దాన్ని శపించారంటే వీళ్ళు ఎవరిని శపిస్తున్నట్టు అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? భయం. అందుకే నీ కాల ప్రవక్త ఒక మాట చెప్తాడు, ఫెయిత్ డజంట్ హ్యావ్ ఫియర్. విశ్వాసం ఉంటే భయం ఉండదు. ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు వీళ్ళ దగ్గర భయం ఉంది అంటే ఏంటి? విశ్వాసం లేదు.
ఇప్పుడు మనం కూడా దేనికైనా మనకున్న సమస్యను చూసి భయపడితే, ఇన్నేళ్ళు చేసిన ప్రార్థన, ఇన్నేళ్ళు చదివిన బైబిలు, ఇంత వర్తమానము, ఇంత మెసేజ్లు, ఇన్నిసార్లు చెప్పిన ఆమెన్లు అన్నీ ఏమైపోయినట్టు, వ్యర్థమైపోయినట్టే. అంటే ఇప్పుడు అపవాదం ఏంటంటే నీ లోపలికి భయం తెచ్చాడు అంటే నీ దగ్గర నుంచి విశ్వాసం తీసేశాడని. నీ దగ్గర విశ్వాసం ఉన్నదంటే అపవాదిని భయపెట్టలేకపోయాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం ఏ పరిస్థితి వచ్చినా, నువ్వు కింద పడ్డా, నీ మీద 3,000 మంది పడ్డా, శాంసన్ నుంచి ఎతుకుతానే ఉన్నది. ప్రభువా, ఇంతమంది నా మీద పడ్డది నాకు లెక్క కాదు, కానీ నువ్వు నాకు తోడుగా ఉన్నావా లేదా, నాకు కన్ఫర్మేషన్ వీళ్ళ సంగతి నేను చూసుకుంటానంటున్నాడు. ఇప్పుడు శాంసన్ ఏం చూస్తున్నాడు? 3,000 మందిని చూసారా? వాళ్ళ మీద పడిన చూసారా? కట్టేసిన చేతులు చూసాడా? నేను ఒక్కడే ఉన్నాను చూస్తున్నాడా? ఏం చూస్తాడంటే, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉన్నావా లేదా. ఇక్కడ కాలేబు అంటాడు, మన శక్తి చాలును. ఎందుకు మన శక్తి అంటే, ఇక్కడ దాకా నడిపించిన దేవుని శక్తి ఇప్పుడు మనకు తోడుగా ఉన్నది. వాగ్దానం ఇచ్చిన దేవుని శక్తి మనకి ఇప్పుడు తోడుగానే ఉన్నది. అలాగే నువ్వు సమస్యలో ఉండగానే దేవుడు నిన్ను విడిచిపెట్టిపోయే దేవుడు కాదు. సమస్యలో ఉన్నప్పుడు ఆయన నీ పక్కనే ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్న దేవుడై ఉన్నాడు. నిన్ను జయశాలిగా మార్చే దేవుడై ఉన్నాడు. నీకున్న సమస్యలు తీర్చేదాకా ఆయన నీ పక్షమున యుద్ధము చేసేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ప్రాఫిట్. ఒక చిన్న మాట మాట్లాడుకుందాం మనం ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఇన్ సమ్ సిచ్యువేషన్ వీ డోంట్ నో వాట్ టు డూ. కొన్ని సందర్భాల్లో ఒక పరిస్థితి మనకు ఎదురైనప్పుడు, మన యొక్క జీవితంలో ఏం చేయాలో తెలియనప్పుడు అప్పుడు మనకి భయం వస్తుంది. ఆ భయంలో మనం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు సరిగా ఉండవు. మనం అనుకుంటాం, ఇది ఎలా చేయాలా, దీన్ని ఎలా దాటాలా. మన కళ్ళకి ఏం కనిపిస్తుందో అది మనం నమ్ముతాం. మనకి భయం వచ్చినప్పుడు, సమస్య పెద్దదిగా ఉన్నప్పుడు, నీ ఒక్కడివే దాన్ని పరిష్కారం చేసుకోలేవనుకున్నప్పుడు, నీ కంటికి ఏం కనిపిస్తుందో దానిలో నుంచి ఏదో రకంగా బయటికి రావాలని మన సొంత ఆలోచన చేసుకుంటూ పోతా ఉంటాం. అయితే నువ్వు నిజంగా దేవుడి ద్వారా పిలువబడిన వాడివైతే, నువ్వు నిజంగా విశ్వాసం అయితే, నువ్వు నిజంగా వాక్యంలో ఉన్నవాడివైతే నీ ముందున్న సమస్యను చూడవు. ఆమేన్. నువ్వేం చూస్తావంటే దేవుడిచ్చిన వాగ్దానం చూస్తావు. నీకు ఒక నమ్మకం ఉన్నది. ఏ నమ్మకం అంటే, దేవుడు నాకు తోడుగా ఉంచాడు. ఆమేన్. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, నీకొచ్చిన సమస్యకి నీ అంతటగా నీవు పరిష్కారం చేయలేవు. నీకు దేవుడు సహాయం కావాలా, ఆయన నీతో పాటుగా ఉండాలా. ఎందుకంటే ఆయన నిన్ను దాటిస్తాడని నీకు వాగ్దానం ఇచ్చున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నువ్వు నిజంగా వాక్యంలోంచి వచ్చి, వాక్యం ద్వారా పంపించబడి, వాక్యంతో నింపబడిన వ్యక్తివై ఉన్నట్లయితే నీకు కాపలాగా ఉండాల్సింది ఆయనే, నీకు జయాన్ని ఇవ్వాల్సింది కూడా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన మాట చెప్పనండి. పీపుల్ కేమ్ విత్ ఏ నెగటివ్ రిపోర్ట్ కంప్లైనింగ్. ఇప్పుడు వచ్చిన ప్రజలు ఏం చేశారంటే చెడ్డ సమాచారం తెచ్చారు, ఫిర్యాదు చెప్తున్నారు. టు పొసెస్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్. దేని కొరకు, దేని గురించి వాళ్ళు చెప్తున్నారంటే, దేవుడిచ్చిన వాగ్దాన దేశంలో పోవటానికి మనం అక్కడికి పోలేము, మనం పోతే చనిపోతాము, శత్రువుల ముందు మిడతల్లాగా ఉన్నాము, వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళు పెద్ద పెద్ద ప్రాకారం కలిగి ఉన్నారు. వీళ్ళు ఎవరిని వర్ణిస్తున్నారు? శత్రువుల్ని వర్ణిస్తున్నారు. వీళ్ళు చెప్తున్నారు పీపుల్ ఆర్ స్ట్రాంగ్. వారు బలవంతులు. ఎవరు బలవంతులు? దేవుడి కదా బలవంతుడు. వీళ్ళు ఎవరి గురించి చెప్పాలా? కానీ భయంలో ఏం చేస్తున్నారు? భయం వచ్చేసింది. ఇంకో మాట చెప్తున్నారు, ప్రాకారములు గలవి. వీళ్ళు 40 ఏళ్ళలో గోడలు ఎక్కడా చూడలా. అకస్మాత్తుగా పెద్ద పెద్ద గోడలు కనిపించేప్పటికి వీళ్ళకి ఏమనిపిస్తుందంటే, అమ్మో ఆ గోడలు మనం ఎలా దాటిపోవాలా, గోడలు ఎక్కిపోవాలా, మనకు తెలియదు కదా. అసలు సంగతి ఏంటంటే, వీళ్ళు ఐగుప్తులు ఏం చేసేవాళ్ళు? ఇటుకలు చేసి కోటగోడలు కట్టేవాళ్ళు. అవునా? మరి వీళ్ళకన్నా ఎక్కువ జ్ఞానం ఉంటుందా గోడల గురించి? కానీ వీళ్ళకి భయం వచ్చాక ఏమైపోయినది? మోషే అక్కడే ఉన్నాడు, దేవుని అగ్నిస్తంభం అక్కడే ఉంది, మేఘస్తంభం అక్కడే ఉన్నది, కానీ వీళ్ళ లోపలికి భయం వచ్చింది. ఈరోజు అదే అగ్నిస్తంభం మనతో పాటు ఉన్నది, అదే వాక్యము, అదే ప్రవక్త అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా మనం భయపడేవాళ్ళుగా ఉన్నాం.
ఎందుకు రావాలి మన దగ్గరికి ఈ భయం? రావద్దండి. See, despite of the following the vindicated prophet, despite of following vindicated message of the hour, ఆ గడి వర్తమానం వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ గడికి పంపించబడిన వర్తమానికుని వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళు ఎంత మాత్రము భయం రాకూడదు. ఇంకా బయలుపరచబడిన సూచనలు వాళ్ళు కలిగి ఉన్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు సూచనలు కలిగిలేరా? ఈ సూచనలన్నీ చూపించి అద్భుత కార్యాలు చేసి దేవుడు వాళ్ళని బయటికి తెచ్చాడు. ఈరోజు ఏంటంటున్నా, దేవుడు ఈ గడియ మనకి ఇవ్వని సూచన ఏంటి? ఆయన తరపు నుంచి అన్ని సూచనలు పంపించేశాడు. అన్ని వాగ్దానాలకి చివరికి మనం తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టున్నాడు. ఈరోజు నీవు నేను చేయవలసింది ఏంటంటే ఆ లోపలికి అడుగు పెట్టడం. ఏమన్ ప్రవక్త ఒక మాట చెప్తాడు, ఆ మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నీ జీవితంలో అన్ని నిర్ణయాలు దేవుడు తీసుకోడు అన్నాడు. ఎట్లాగా? అన్ని నిర్ణయాలు దేవుడు తీసుకోడు. మరి మనమేమంటాం? ఏం చేసినా కూడా అంతా దేవుడు చెప్తాం. మరి ప్రవక్త ఏమంటున్నాడు? మరి ఇప్పుడు మన సంగతి ఏంటి అంటే, ఇంతవరకు మనం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఎందుకు ఫెయిల్ అయినాయి? మరి అన్ని నిర్ణయాలు దేవుడు తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకోవాలా? మనకి అయ్యాక రుజువులు. నువ్వు అన్ని నిర్ణయాలు నీ జీవితంలో దేవుడు కానీ తీసుకుంటే నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవ్వవు. మనమేం చేసాము? నాకు నచ్చింది, నాకు బాగుంది, నాకు ఇష్టమైనది, నన్ను ఆకర్షించింది, నన్ను పట్టుకున్నది, నాకు ఇది చాలా ఇష్టం, నాకు ప్రాణం అని చెప్పి మనం కొన్ని తీసుకుంటాం కదా నిర్ణయాలు. ఆ నిర్ణయాలన్నీ ఏమవుతాయి? దానికి ఒక పదం ఉంది తెలుగులో, మంచి పదం. ఇంగ్లీష్లో లేదు కానీ తెలుగులో మంచి పదం ఉంది. బెడిసి కొట్టింది అంటారు. విన్నారు ఎప్పుడన్నా? ఏంటంటే వికి, నువ్వు అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. కరెక్టేనా మాట? అప్పుడు మనకు అర్థమవుతుంది, మనకి ఎమ్మటే జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు మనం ఏమంటాం? దేవుని చిత్తం కాదు, నో ఇది దేవుని చిత్తం కాదు అని వదిలేసేది ఇక్కడి నుంచి. ఎక్కడ ఇది జ్ఞానోదయం? నీకు బెడిసి కొట్టినప్పుడు అయినది. మనకు వచ్చే రివర్స్లో గోడ కొట్టాం, బంతిని కోపం వచ్చి ఆ బంతి ఏం చేసింది? అంతే కోపం వచ్చి మనం కొట్టుద్ది. అప్పుడేమంటాం? ఈ బంతిని గోడ కొట్టడం తప్పు అంటాం. ఎప్పుడు? నాకు తగిలినప్పుడు. అంటే ఈరోజు మన నిర్ణయాలు ఎలాగుంటాయి అంటే, ఇలాంటి ఫాల్స్ నిర్ణయాలు తీసుకుంటున్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, కొన్నిసార్లు నువ్వే నీ జీవితంలో నిర్ణయం తీసుకోవడానికి అనుమతిస్తాడు. అయితే ఈ అనుమతి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుణ్ణి అడగాల, ప్రభువా నాకు రాదు నిర్ణయం తీసుకోవటం, నాకు సహాయం చెయ్యి, నేను తీసుకుంటే ఫెయిల్ అవుతా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీ తరపు నిర్ణయం తీసుకోడు, నిర్ణయం తీసుకోవటానికి కావాల్సిన జ్ఞానం నీకు ఇస్తాడు. ఆమేన్. రైట్, ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయం ఫెయిల్ అయింది అంటే ఏంటి? దేవుడి చిత్తం లేదు, అయిపోయింది అది. ఇంకా ఆ నిర్ణయానికి కావాల్సిన జ్ఞానము నువ్వు దేవుడి నుంచి పొందుకోవాలా. రైటేనా? ఇప్పుడు దేవుడి నుంచి కానీ పొందుకుంటే అంటే దేవుడు నువ్వు ఆ నిర్ణయం తీసుకోవటానికో ఆ సమస్య పరిష్కారానికో కావాల్సిన జ్ఞానము ఇచ్చేదాకా నువ్వు ఆగలేదని. ఇప్పుడు ఆగితే ఏమవుతుంది? మనం ఆగుతాం అసలు ఎప్పుడన్నా? గట్టిగా చెప్పడమా? ఎందుకు? తొందరేనా? ఎందుకు తొందర? ఇప్పుడు మనమున్న జనరేషన్ అండి అన్ని స్పీడ్గా అయిపోవాలా, స్పీడ్గా అయిపోవాలా. అవునా? జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకుని ఎప్పటికల్లా తగ్గాల? ఇప్పుడు తగ్గిపోవాలి, నాకు ఇప్పుడు తగ్గిపోవాలి, ఎమ్మటి తగ్గిపోవాలి. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఏం జరగాల? ఇప్పుడు ప్రార్థన అయిపోయినా తగ్గిపోవాలి నాకు. నిజమేనా? అంటే ఎలాగోనా మనం? అయితే నేనంటున్నా, నువ్వు స్పీడ్గా ఉండాలనుకుంటున్నావు, కానీ దేవుడు నీ విషయంలో స్పీడ్గా ఉండాలనుకుంటున్నాడా? రెండోది, దేవుడు అన్నిసార్లు నీ జీవితంలో నీ కళ్ళ ముందు అన్ని జరగబోయే కార్యాలు చూపించడం, జరగబోయే కార్యానికి నీకు మధ్యలో ఒక సమస్యను చూపిస్తాడు. ఇప్పుడు నువ్వు నేనేం చేయాలా? సమస్యను చూస్తాం మనమైతే, అవునా? దీన్ని ఎట్ట దాటాలా, దీన్ని ఎట్ట దాటాలా, దీన్ని ఎట్ట దాటాలా అని. పరీక్షకి వెళ్ళినప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే, అన్ని ఎగ్జామ్స్ బాగానే రాసి వస్తారు, కానీ ఒక పరీక్ష ఉంటుంది, చెప్తారు ఏంటది? లెక్కల ఎగ్జామ్. ఎలాగుంటుంది ఇక ఎగ్జామ్?
అది ఎలాగుంటుందంటే వాళ్ళు కాదేశి బర్నియాకు వచ్చినట్టు ఉంటుంది. కష్టమా కాదా? వాళ్ళకి అన్నీ గుర్తొస్తావు అంటే ఏమేమి గుర్తొస్తావు అంటే, ఒకవేళ ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే మా ఇంట్లో వాళ్ళని చదివించరు, నన్ను అక్కడ పనిలో పెడతారేమో, ఇక్కడ పనిలో పెడతారేమో, ఆ పని చేస్తామో, ఆడపిల్ల అయితే పెళ్లి చేసి పంపించేస్తారేమో, ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయి. ఎంతసేపట్లో? కొద్దిసేపట్లో. అందుకని చూడండి, ఎవరో ఒక ఇంగ్లీష్లో ఒక రైటర్ రాశారు ఒక మాట, ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ డెన్. ఖాళీగా ఉండే మనిషి యొక్క మెదడంతా కూడా దెయ్యాల నిలయం అని రాసి ఉంటుంది. అంటే కొద్దిసేపట్లో ఏమవుద్దంటే మనకి రకరకాలు వచ్చేస్తూ ఉంటాయి. మనకు ఒక పని జరగలేదు అనుకో ఏమనుకుంటాం? చిన్న మాట చెప్తాం, మనకి ఎలాగ చెప్తే అర్థం కాదు, మన భాషలోకి వచ్చేద్దాం. మనం ఎవడికో ఫోన్ చేసాం, వాడు ఫోన్ తీలా, చెప్పండి ఇంకా ఎక్కడికి మరి ఇలాగ వద్దాం, ఇది కూడా అర్థం, టైం పట్టేటట్టు ఉంది, కొంచెం దగ్గరికి వద్దాం. ఇంట్లో స్త్రీలే భర్తకి ఫోన్ చేశారు, ఫోన్ బిజీ వచ్చింది. రెండోసారి చేశారు, అయినా బిజీ వచ్చింది. ఇక చెప్పండి ఇప్పుడు, వినపడలేదు నాకు అనే లోపు చేసి ఆలోచన చెప్పండి అమ్మ. నాకు ఎక్కడి దాకా వెళ్తాం? ఏటైనా వెళ్ళిపోతాం. మనకు ఆలోచించడానికి మనకు టికెట్ అవసరం లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోతాం మనం. అవునా? ఎక్కడిదెక్కడ దాకా వెళ్ళిపోయాం. పాకిస్తాన్ వెళ్ళిపోతాం, అమెరికా వెళ్ళిపోతాం, ఉగాండా వెళ్ళిపోతాం, ప్రపంచం మనుషుల దాకా వెళ్ళిపోయి మొత్తం తిరిగేసి వచ్చేస్తాం. కనెక్ట్ అయినట్టుంది. నిజమేనా? ఎందుకు రావాలా? ఓపిక పడితే పోవాలా? ఓపిక పడతామా? ఇంకోటి చెప్పనా, ప్రపంచంలో ఎవరికైనా ఫోను మనం చేసినప్పుడు ఎంగేజ్ వస్తే కట్ చేస్తాం. కానీ ఒక భార్య భర్తకు కానీ, భర్త భార్యకి కానీ ఫోన్ చేసినప్పుడు ఎంగేజ్ కానీ వస్తే ఆపరు. ఎందుకు తీయడు నా ఫోన్, నాకన్నా ఇంపార్టెంట్ అండి, కొట్టు ఫోను. ఎస్సా నోనా? ఏం లేదు మన దగ్గర. ఫోన్ చేసాం, రింగ్ వచ్చింది, మిస్ కాల్ కనిపిస్తుంది. ఈరోజు టెక్నాలజీ కూడా ఎట్లాంటి టెక్నాలజీ అంత ఘోరంగా మనల్ని ఇరికిస్తాను. టెక్నాలజీ ఎలాగ వచ్చింది చెప్పనా? చేసేవాడు ఫోన్ కనిపిస్తూ ఉంటాడు, ఆల్రెడీ ఒకటి మాట్లాడడం కూడా కనిపిస్తూ ఉంటుంది. అవునా? పాతకాలంలో ఈ ఉండే డబ్బా ఫోన్లు ఉండేవి, ఎవడు చేశాడో తెలియదు, అసలు ఏమి సమస్య అనేదే లేదన్నట్టు. ఇంతకుముందు ఇంట్లో ఉంటే ఫోన్ తీసి మాట్లాడేది, బయటికి పోతే. ఇప్పుడు కూడా మొబైల్ వచ్చింది కదా, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా, వీడియో కాల్ చేయి. సాతాను ఏం చేస్తుంటే ఎలా ఇరికించి అలా ఇరికిస్తుంది ఇప్పుడు. అయితే నేనేమంటానంటే, భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన నమ్మకం. నువ్వు నమ్మకం లేనప్పుడు ఇంట్లో సీసీ కెమెరా పెట్టిన ఉపయోగం లేదు. ప్రేమ అనేది లేనప్పుడు, నమ్మకం లేనప్పుడు నువ్వు ఎన్ని కెమెరాలు పెట్టిన ఉపయోగం ఏంటి? అవునా? సీసీ కెమెరాలు పెట్టి దొంగలు దొంగతనం చేయట్లేదా? మరి సీసీ కెమెరాలు పెట్టి ఏం చేస్తారు భార్యాభర్తల మధ్యలో? వాళ్ళు చేయాలనుకుంటే ఏమైనా చేయగలరు, ఎలాగైనా చేయగలరు. ప్రేమ అనేది ఉండాలా, ఒకరి మీద ఒకరి నమ్మకం ఉండాలి. పెళ్ళి అంటేనే, వివాహం అంటేనే ప్రేమ నమ్మకమై ఉన్నది. అవి ఉన్నప్పుడు ఆ బంధాన్ని ఒక్కడు విడదీయలేడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కూడా చేయాల్సి ఏంటంటే, వీళ్ళు నమ్ముకోకుండా దేవుని నమ్మాలా. వీళ్ళు దేవుని నమ్మాలా, దేవుని యందు విశ్వాసం ఉంచాలా. వీళ్ళ శక్తి సామర్థ్యాలు వీళ్ళు నమ్ముకోబట్టి వీళ్ళు ఏమంటారంటే, 10 మంది మనం అక్కడికి పోతే మనం చనిపోతాం. ఈ 10 మంది పోతే చనిపోతారు, కానీ దేవుడు ముందెళ్తే చనిపోరండి. కానీ వీళ్ళ ఆలోచన ఎలా ఉన్నది? బట్ దే ఫెయిల్ టు పాస్ ది సర్కమ్స్టాన్సెస్. ఆ చివరి సమయంలో వాళ్ళకు వచ్చిన పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, ఆ పరిస్థితుల దగ్గరికి రాగానే వాళ్ళు అనుకుంటున్నారు, ఇక మన వల్ల కాదు. ఈరోజు కూడా మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నామంటే, నువ్వు జయించలేని ఒక పరిస్థితి నీ కళ్ళ ముందుకు రాగానే అక్కడ ఒక ఆలోచన కలిగి ఉంటున్నావు, నేను దీన్ని దాటలేను. ఇంకా నీకు దేవుడు వాగ్దానం చేస్తుంటే నువ్వు దాని దగ్గర రాగలవా రాలేవా అంటున్నా. ఎవరు ఆపగలరు నిన్ను? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ప్రతి దానికి దేవుడు ఒక మార్గం ఏర్పరుస్తాడు. ఆ మార్గంలోకి నువ్వు వస్తా ఉన్నప్పుడు, ఆ మార్గంలోకి రావటానికి దేవుడు నీ ముందు ఆటంకాలు అడ్డంకాలు ఉంటాయి. అయితే ఆ ఆటంకం అడ్డంకం నువ్వు దాటడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది దాటే మార్గం దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేనేం చేయాలంటే, అది వచ్చింది కదా నాగిపోతే, ఒక చిన్న పని అండి, మనం అర్జెంటుగా హాస్పిటల్కి పోవాలా. హాస్పిటల్ ఎవరో ఉన్నారు, బాగోలేదు, రోడ్డు మీద ఒకరు ఎవరో పెద్ద రాయి పెట్టారు పోనీయకుండా, ఏం చేస్తారు?
ఇంటికి వెళ్ళిపోండి ఎమ్మటే. ఇంటికి వెళ్ళి పడుకోండి. ఏం పడుకున్నామంటే రోడ్డు మీద రాయి అడ్డు పెట్టే నేను రావట్లేదు ఎందుకని చెప్పండి. ఏం చేస్తాం మనం? వినబడలా? అది తీయడానికి లేదు, ఇంకా పెద్దగా ఉంది. ఇంకో దారిలో వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, ఇంకో దారిలో వెళ్తాం. ఇప్పుడు మనకి తెలియదా? ట్రాఫిక్లో సిగ్నల్లో ఇరికిపోతే ఏం చేస్తున్నాం? తిప్పు బండి అంటారు, ఇంకో పక్కన వెళ్ళిపోతున్నాం. అంతేగాని ఆగుతున్నామా? మరి అంతే దేవుడు కూడా నీకు ఇంకో మార్గం తెరుస్తాడు. బైబిల్ చెప్తోంది, నీకు ఒక ద్వారం మూయబడితే వేరొక ద్వారం తెరవబడి ఉంటుంది. ఇప్పుడు మనం చేయాల్సి ఏంటంటే తెరవబడిన ద్వారం చూడాలి, అంతేగాని మూసేయబడిన ద్వారం దగ్గర కూర్చొని ప్రభు నాకు ద్వారం మూసామంటే అలాగా. ప్రతి దానికి దేవుడు నీకు ఒక మార్గం ఇస్తూ ఉంటాడు. అలాగే లోపలికి అడుగు పెట్టడానికి దేవుడు ఇచ్చింది ఏంటంటే వీళ్ళకి విశ్వాసం ఇచ్చారు. అయితే వీళ్ళు ఏం పోగొట్టుకున్నారంటే విశ్వాసమే పోగొట్టుకున్నారు. ఎటువంటి స్థితికి వచ్చారంటే అక్కడ దేశానికి వెళ్ళి తీసుకొచ్చి ఆ ద్రాక్షాలు చూపించి ఆ ద్రాక్షాలు తింటానే ఉన్నారు, ఏడుస్తున్నారు లోపల పట్టడానికి. ఏం తింటున్నారు వాళ్ళు? ఏంటి ద్రాక్షాలు అంటే? ఆ దేశం పోయి వీళ్ళు తీసుకొచ్చే రుజువు అది. రెండోది, ఆ దేశం వీళ్ళు ఎంతకాలం ఉన్నారు? ఇప్పుడు 40 రోజులు చచ్చిపోయారు వీళ్ళు. చావలేదని, చస్తే ఇక్కడ రారుగా. 40 రోజులు అక్కడ ఉన్నారు, అన్ని చూడటానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. వీళ్ళని క్షేమంగా కూడా తీసుకుని వచ్చాడు. ఇప్పుడు వీళ్ళేమో రిపోర్ట్ ఇవ్వాలా? ఈ 40 రోజులు దేవుడు మనల్ని కాపాడంటే ఖచ్చితంగా మన అందరం కాపాడుతాడు. చాలా జాగ్రత్తగానండి. 40 సంవత్సరాలు వీళ్ళు నడిచారు, 40 రోజులు లోపల ఉన్నారు. ఈ 40 ఏళ్ళు కాపాడిన దేవుడే 40 రోజులు కాపాడాడు. ఇప్పుడు లోపల తీసుకుపోడా? ఖచ్చితంగా తీసుకొని పోతాడు. అయితే మీరు గమనిస్తే వీళ్ళ మీద భయము ఒక్క ప్రభావం ఉన్నది. ఏ ప్రభావం ఉందంటే అపవాది యొక్క భయము అనే ఒక ప్రభావం వాళ్ళ మీద పెట్టినప్పుడు వీళ్ళు ఆ ప్రభావం కింద వచ్చి ముందుకు పోలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం జాగ్రత్తగా ఉందాం. ప్రవక్త మాట్లాడుతున్నాడు ఒక మెసేజ్లో. దట్ ఇస్ ద సేమ్ వే that an unbeliever or sinner is ever laid in the presence of Almighty God under the influence of the Holy Spirit, he became a new creature right then. ఒక అవిశ్వాసిని, ఒక పాపిని దేవుడు యొక్క సన్నిధిలోకి తీసుకొచ్చి ఆ వ్యక్తిని కానీ కూర్చోబెట్టినట్టయితే, దేవుడు యొక్క ప్రసన్నత ఉన్న చోట వాళ్ళు కానీ కూర్చోబెట్టినట్టయితే, దేవుడు యొక్క పరిశుద్ధాత్మ ఒక ప్రభావం వాళ్ళ మీద పడినట్లయితే వాళ్ళు అంతకుముందు చేసిన పాపంలో ఉండరు. ఇప్పుడు వాళ్ళ మీద ఏ ప్రభావం ఉంటుంది? పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ఉంటుంది. సో ప్రభుత్వ హీస్ లైఫ్ బికమ్స్ ఫ్రూట్ఫుల్. వాని యొక్క జీవితము ఫలభరితంగా ఉంటుంది. హిస్ లైఫ్ బికమ్స్ ఫ్రెష్. అతని జీవితము తాజాగా ప్రారంభించబడుతుంటుంది. ఆమేన్. He yields what he was supposed to be, a son of God. ఆ లోపలికి వచ్చాక దేవుడు యొక్క ప్రభావం వాడి మీద పడినప్పుడు వాడు అరిచే మొట్టమొదటి కేక, వాడు యొక్క లోపల నుంచి వచ్చే మూలిక ఏంటంటే, ప్రభువా ఎంతకాలం తప్పు చేశా, నేను నీ కుమారుడు వలె ఉండవలసి ఉన్నాను. ఎప్పుడు చెప్పాడు ఆ మాట? అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఎందుకని వాడు ఆ కేక పెట్టాడంటే ఒక చిన్న సంగతి మీకు చెప్తాను, ఇక్కడ అందరికి త్వరగా అర్థమవుతుంది. చిన్న పిల్లలు ఉన్నారు, సంవత్సరంలో పిల్లలు. ఎక్కి వాళ్ళ అమ్మాయి ఉన్నది, ఏడుస్తూ ఉంది. అందరు ఎత్తుకోండి, అందరి దగ్గర ఏడుస్తూ ఉన్నది. వాళ్ళ అమ్మ దగ్గరికి రాగానే ఏడు పాపేస్తుంది. ఎట్లాగా? అంత చిన్న పిల్లకి తల్లి ఎవరో తెలియదు. చాలామంది అంటారు తల్లి స్పర్శ అంటారు. తల్లి స్పర్శ కూడా కాదండి. వాళ్ళకి స్పర్శ కూడా ఏం తెలియదు. ఎలాగా? 3 నెలల వరకు వాళ్ళు కళ్ళు కనబడవు, బుజరకు ఉంటుంది. 6 నెలల వరకు వాళ్ళు మనిషిని కానీ రంగుని కానీ గుర్తుపెట్టలేరు. సౌండ్ కూడా తెలియదు. 6 నుంచి 9 నెలల వరకు స్పర్శ కూడా తెలియదు వాళ్ళకి ఏంటి అన్నది. మరి ఎలా తెలిసింది వాళ్ళకి? చిన్న సంగతి మీకు అర్థమైతే అర్థమవుతుంది. అంతా తల్లి గాలి పీల్చడము, ఆ పిల్ల గాలి పీల్చడము ఇద్దరిది ఒకేలాగా ఉంటుంది. ఎందుకంటే లోపల గర్భంలో ఉన్నప్పుడు ఇద్దరు ఒకేస్తారు. ఈమె గాలి పీల్చినప్పుడు లోపల బిడ్డ కూడా గాలి పీల్చేవాడు. ఇప్పుడు ఆ తల్లి దగ్గరికి ఆ బిడ్డ రాగానే ఈ బ్రీతింగ్ ఇద్దరిది ఒకేలాగా ఉంటుంది. అప్పుడు అనుకుంటుంది ఇక్కడ నాకు కంఫర్టబుల్గా ఉన్నది. ఇంతమంది దగ్గర లేదు. దేవుడు కుమారుడు లోపంలోకి పోయి ఎక్కడెక్కడో తిరిగి తప్పులో ఉండి పాపంలో ఉన్నప్పుడు వాడికి ఎక్కడ నిదానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అయితే వాడు తిరిగి దేవుడు యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, వాక్యం వాడితో మాట్లాడుతున్నప్పుడు వాడికి లోపల నెమ్మది వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వాడు ఆ చెట్టులోంచి తీయబడిన ఫలమై ఉన్నాడు. యేసుకు చెప్పినట్టుగా మీరు నాలోంచి వెళ్ళినా
తీగలై ఉన్నారు. ఎవరికి సమస్య వస్తుందంటే సిన్నర్ అండ్ ద లూక్ వామ్ చర్చ్ మెంబర్ బికమ్స్ డ్రై స్టిక్స్. దేవుళ్ళ నుంచి వచ్చిన వాడైతే దేవుడి సన్నిధికి రాగానే మళ్ళా వాడు పూసేవాడో కాయలు కాసేవాడో ఫలాలుగా తిరిగి బయటికి వచ్చేవాడుగానే ఉంటాడు. అయితే వాక్యంలో లేని వాడు ఎలాగుంటాడో తెలుసా? దేవుడి సన్నిధికి రాగానే వాడు ఇంకా ఎండిపోతూ ఉంటాడు. ఎట్లాగా? డ్రై స్టిక్స్. ఇక్కడ చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేయాలా. అహరోను దేవుడు ఎన్నుకుంటున్నాడు అహరోనుని. వాళ్ళలో గొడవ జరిగినది ఎవరు ఎన్నుకోబడాలా అని. అప్పుడు మోషేతో దేవుడు ఏమన్నారంటే, ఇదిగో మోషే, ఎవరైతే గోత్రంలో ఉన్నారో ఒక్కొక్క గోత్ర పదానికి ఒక్కొక్క కర్ర చొప్పున మొత్తం 12 కర్రలు తీసుకొచ్చి నా సన్నిధి లోపల పెట్టు. ఉదయకాలానికి ఎవరి కర్ర చిగురిచ్చినదో వాడే ఎన్నుకోబడ్డాడు. ఇప్పుడు లోపల ఎన్ని కర్రలు పెట్టారు? ఎవరి కర్ర చిగురిచ్చింది? మరి మిగతా కర్రలు ఎక్కడ పెట్టారు? 11 కర్రలు కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాయి, కానీ చిగురిచ్చింది ఎవరి కర్ర ఇప్పుడు? ఆమేన్. అంటే నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పటికీ, నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నప్పుడు అప్పుడే నువ్వు ఫలభరితంగా అవుతావు. నువ్వు దేవుడి చిత్తంలో లేనప్పుడు నువ్వు ఎలాగున్నాయి? మిగతా 11 కర్రలు ఎలాగున్నాయి? ఎండిపోయిన కర్రలాగా లోపలికి వెళ్ళి ఎండిపోయిన కర్రలాగా బయటకు వచ్చినాయి. ఈరోజు కూడా నువ్వు వాక్యం మీద నమ్మకం ఉండాలా, దేవుడు యొక్క వాగ్దానం నువ్వు కలిగి ఉండాలా, దేవుని చిత్తాన్ని వెంబడించేవాడు ఉన్నప్పుడు, నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు నీవెవరో నీకు తెలుస్తుంది, నీ స్థానం నీకు తెలుస్తుంది, వాక్యం నీతో మాట్లాడుతుంది, నువ్వు ఏ ఆత్మ కిందో నీకు తెలుస్తుంది. ఆ ఆత్మ యొక్క ప్రభావం నీ మీదకి వచ్చినప్పుడు నీ జీవితము పూర్తిగా మారేదై ఉంటుంది. నువ్వు కొత్త జీవిగా మారేవాడవై ఉంటావు. నీ మీద పరిశుద్ధాత్మ ప్రభావమే ఉండాలి, కానీ నీ మీద పరిస్థితుల ప్రభావం ఉండద్దు. Praise the Lord. చెప్తున్నాడు, but if you believe and lay in his presence, it will produce the same thing to you. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఏ రీతిగా అయితే ఫలించవలసి ఉన్నావో నువ్వు ఆ రీతిగానే ఫలిస్తావు. ఇప్పుడు అహరోను తీసుకెళ్ళి లోపల ఏ కర్ర పెట్టాడు? బాదాం కర్ర పెట్టాడు, అవునా? ఇప్పుడు బాదాం కర్రకి మామిడికాయలు గాయవండి, బాదం కాయలే గాయాల. ఇప్పుడు అలాగే దేవుడు మన జీవితంలో మన దేని కొరకు పెట్టాడో ఆ ఫలములే ఈ లోపల నుంచి బయటికి రావాలి. అయితే నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం కిందకు వచ్చినప్పుడే నువ్వు ఫలించేవాడిగా ఉంటావు. ఆమేన్. అయితే ఈరోజు మన సమస్య ఏంటో తెలుసా? మన మీద వేరొకరి ప్రభావం ఉంటున్నది. నీ మీద పరిస్థితుల ప్రభావం ఉండద్దు, నీ మీద పరిశుద్ధాత్మ ప్రభావం మాత్రమే ఉండవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, అక్కడి దాకా వాళ్ళు వచ్చినప్పుడు దేవుడిని స్తుతించాలా. ఇదిగో 40 రోజులు ఇక్కడ ఉన్నాము, 40 ఏళ్ళు నడిచాము, అదిగో అక్కడ దేవుడు ఏం చెప్పాడో అవే కనిపించినాయి. లోపలికి పోవటానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నమ్మకం కలిగి ఉండకుండా వాళ్ళ అనాగీలు, పెద్దోళ్ళు, బలవంతులు, వాళ్ళ నెఫీలు, బంధువులు, వీళ్ళు ఎవరెవరి గురించి మాట్లాడుతున్నారు? అవునా? మనకు కూడా సమస్య వచ్చాక, ఇదిగో పలానా వాడు వల్ల సమస్య వచ్చేదాకా మనం ఏం మాట్లాడతాం? వాడు అట్టంట, వాడు ఇట్టంట, వాడు అది చేశారంట, ఇచ్చేసారంట, ఆ సమస్య వస్తే మామూలుగా ఉండదంట. అన్నీ టాలే, అన్నీ టాలే. టా అంటే తెలుసా మీకు? అంట అన్నీ అంతే. ఎక్కడో వాడు చెప్తా ఉంటా, మొన్న నిన్న ప్రవక్త అంట అడిగి వెళ్ళాడంట, అద్భుత కార్యం చేశారంట, ఏసంట అక్కడ ముచ్చాడంట, వాడు లేచాడంట. అంట అంటే ఎడు తెలుసు ఎంతకి మీకు? చెప్పేవాడు నమ్మలేదని, ఇంకా నమ్మలేదని. అంటే ఎందుకంటావు? ఏసు వెళ్ళాడు, ఏసు ముట్టాడు, ఏసు లేచాడు, ఏసు అక్కడ వాడు లేపాడు, ప్రవక్త వెళ్ళాడు, ప్రవక్త ప్రార్థన చేస్తే వాళ్ళు లేచారు. అంట ఏంది? ఏమనుకోమ్మాక, నాకు అంట అంటాడు, నాకు కొద్దిగా మంట. ఎందుకని? మన దేవుడు అంటాలు చెప్పే దేవుడు కాదండి. నువ్వు ముందు నమ్మి ఆ తర్వాత ఇంకొకటి చెప్పు. ఈరోజు మనం ఆ స్థితిలో ఉన్నాం. ఈ 12 మంది దేవుడు ఎందుకు పంపించాడంటే, ఈ 12 మంది అవతలకు పోయి వీళ్ళు చూసి అది నమ్మి వీళ్ళందరిని తీసుకొని పోవాలి. ఇప్పుడు దేవుడు వీళ్ళకి ఏమి ఇచ్చాడు? వీళ్ళకి చూడటానికి అవకాశం ఇచ్చాడు, 40 రోజులు అక్కడ ఉండటానికి అవకాశం ఇచ్చాడు, వీళ్ళకి రుజువులు ఇచ్చాడు. దానికన్నా ముందు దేవుడు వీళ్ళకి 40 ఏళ్ళు తోడుగా నడిపించాడు. అన్నీ వాళ్ళకి కావాల్సిన సమస్తాన్ని దేవుడు ఇచ్చి వీళ్ళంతటా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోమని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళ నిర్ణయము వీళ్ళందరి మీద ప్రభావం చూపిస్తుంది. అయితే వీళ్ళ మీద అమాలేకుల ప్రభావం కనిపిస్తున్నది, అనాకీల ప్రభావం కనిపిస్తున్నది. వీళ్ళ మీద దేవుడు యొక్క ప్రభావం ఉండాలి.
కొన్ని సందర్భాల్లో దేవుడు యొక్క ప్రభావం మన మీద ఉండకుండా మన చుట్టూ ఉన్న పరిస్థితుల యొక్క ప్రభావం మన మీద ఉన్నప్పుడు అప్పుడు మనం పొరపాట్లు చేస్తాం, అప్పుడు మనం తప్పులో పడతాం, అప్పుడు మనం పాపంలో పడతాం, అప్పుడు మనం జారిపోవటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే పరిస్థితిని కాకుండా పరిశుద్ధాత్మను చూసేవాడైతే పడతాడా? ఖచ్చితంగా సమస్యలు పడండి. అంటే ఈరోజు మనం చూస్తే ఒక్క అడుగు దూరంలో ఉన్నాం ఎత్తబాటుకి. కాదేశ్ బర్నియాలో మనం ఉన్నాం. ఈ కాదేశ్ బర్నియా దాటేటప్పుడే మనకి సమస్య. ఇప్పుడు కాదేశ్ బర్నియాలో ఉండగా అవతల దేశం నుంచి, నీ వాగ్దాన దేశం నుంచి నీ ముందుకు రుజువులు వచ్చినాయి, ఇళ్ళు వచ్చిన నీ ముందు కనబడుతున్నారు, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు ఎంతకాలం దాటొచ్చినవన్నీ కూడా నీ వెనకాల ఉన్నాయి. దేవుడు వాగ్దానం ముందున్నది. ఒక్కడుగు దూరంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఎటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలంటే ఈ 40 ఏళ్ళు వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసం కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉండాలి. ఈ 40 ఏళ్ళు వీడు ఎదుర్కొన్నవి ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి విశ్వాసం పొందుకొని ఉండాలి. అంటే ఇంతకాలం మనం విన్న వాక్యము, ఇంతకాలం మనం చేసిన ప్రార్థన, విశ్వాసము, అవన్నీ ఇప్పుడు క్రియ చేసే కాలానికి మనం వచ్చున్నాం. ఆమేన్. ఎంత గొప్ప కాలంలో మనం ఇప్పుడున్నామంటే ఈ రోజు రేపు వచ్చి దేవుడు ఒక కేకేస్తే మనం వెళ్ళిపోవటానికి సిద్ధముగా ఉన్నాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. జాగ్రత్తగా చూడండి, ప్రభుత్వం మాట్లాడు శక్తి చేత విమోచన వర్తమానంలో అక్కడికి వెళ్ళిన వేగులు వారు ఇప్పుడు చూడండి, వారిలో 10 మంది వెనుకకు ఇక్కడికి వచ్చి అంటున్నారు, ఓ మేము దాన్ని చేయలేము, అది అసాధ్యము, ఏలయనగా మేము శాస్త్రవేత్తలము, మరియు మేము ఆ విషయం పరిశీలన చూసాము, అది శాస్త్రయుక్తంగా అసాధ్యము, మన వాళ్ళు ఎదుర్కోలేము, మనం ఓడిపోతాం, మనం పడిపోతాం, మనం చచ్చిపోతాం. ఏంటది? వాక్యానుసారంగా ఉండమంటే వీళ్ళు ఏమంటున్నారు? వాగ్దానం పొందుకోమంటే ఏమంటున్నారు? దేవుడు మనకిచ్చాడు వెళ్దాం పదంటే ఏమంటున్నారు? మనం చచ్చిపోతామన్నా. అసలు నువ్వు చచ్చిపోయేటట్టయితే ఎర్ర సముద్రం దగ్గర చచ్చిపోవాలా? నువ్వు చచ్చిపోయేటట్టయితే ఐగుప్తు దాటేటప్పుడు చచ్చిపోవాలా? నువ్వు చచ్చిపోయేటట్టయితే అభిరాము కొరహులు తప్పులోకి వెళ్ళినప్పుడు అక్కడే నువ్వు చచ్చిపోవాలా? మిరియాము అబద్ధం చెప్పినప్పుడు ఆ పక్క బిడ్డలను చచ్చిపోవాలా? భూమిని చీల్చినప్పుడు వాళ్ళు చచ్చిపోవాలా? ఆ ప్రతి చోట వాళ్ళు చనిపోవాలా? వాళ్ళు చనిపోకుండా ఇక్కడ దాకా వచ్చారే, కనీసం వాళ్ళకి అదేనా జ్ఞాపకం రావాలి కదా. ఈరోజు మన సంగతులు ఏంటి? ఎన్నిసార్లు మనకు ప్రమాదాలు జరగాల, ఎన్నిసార్లు అనారోగ్యం వచ్చినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, అది ఇబ్బంది ఉన్నప్పుడు, మన చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు, ఏదైనా వ్యాధి బాధ వచ్చినప్పుడు ఎన్నిసార్లు మనం అనుకున్నాం ఇదే లాస్ట్, ఇక అయిపోయింది. అవునా? కొద్దిమంది ఉన్నారు చచ్చిపోయేటప్పుడు, చచ్చిపోతున్న వాళ్ళకి ముందే ఐడియాలు వచ్చేస్తాయి. అంటే ఏదైనా సమస్య రాగానే ఇంకా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, వాళ్ళకి ఇంక గ్యారెంటీ చచ్చిపోతామని. వాళ్ళు ఏమంటే పుస్తకాలు తీసుకొని కవితలు రాస్తారు. అప్పుడు తెలుసా మీకు, నేను చచ్చిపోయాక ఇది ఎవడన్నా చదవాలని. కానీ వీళ్ళు బతికిన కొద్ది కాలానికి మళ్ళీ వెళ్ళి చదువుకుంటారు, అప్పుడు నవ్వుకుంటారు, ఎంత పిచ్చోళ్ళగా నేను రాశాను ఎక్కడిది. అంటే మనం ఆ ఒత్తిడిలో మనం చేసిన పని తర్వాత ఏమనిపిస్తుంది? పిచ్చితనం అనిపిస్తుంది. అలాగే మన ఒత్తిడిలో పడ్డప్పుడు కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు దేవుడికి ఏమనిపిస్తాయి? వినబడలేదు, పిచ్చితనం అనిపిస్తుంది. అవునా? ఎందుకని మన ఒత్తిడి వస్తే మనం జారిపోతామండి. చూడండి, అక్కడ కాలేబు అంటున్నాడు, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి నిశ్చయముగా వెళ్ళుదాము, దానిని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునను. ఆమేన్. ఎందుకంటే ఇప్పుడు 12 మంది మెసేజ్ వింటానే ఉన్నారు. ఈ 12 మందిలో మెసేజ్ ఎంతమందిలో పనిచేస్తుంది? 2 పనిచేస్తుంది. ఇదేంటిది? ఎందుకంటే 2 ఏం చేస్తారంటే మిగతా వాళ్ళు నమ్మటల్లా. అక్కడికి వెళ్ళినా శత్రువులను చూసిన వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద లేదు. ఎందుకంటే వీళ్ళు అగ్నిస్తంభం చూస్తూ వచ్చిన వాళ్ళు, మేఘస్తంభం చూస్తూ వచ్చిన వాళ్ళు, ప్రవక్తను చూస్తూ వచ్చిన వాళ్ళు, దేవుడి కార్యాలు చూస్తూ వచ్చిన వాళ్ళు. వీళ్ళు లోకాన్ని చూడలా, లోకంలో వ్యక్తులు చూడలా, వ్యక్తుల యొక్క హైట్ చూడలా, సమస్యల యొక్క సైజు చూడలా. వీళ్ళు చూసింది దేవుని యొక్క నడిపింపుని. వీళ్ళ మీద దేవుడి యొక్క ప్రభావం అన్నది, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం అన్నది, దేవుడి యొక్క సన్నిధి కింద వీళ్ళు నడుస్తున్నారు. కాబట్టి వీళ్ళు లోకంలో కనిపించే వాడికి భయపడేవారు కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకని పేరు యెహోషువ, మరియు ఒకని పేరు కాలేబు. వాళ్ళు ఏమన్నారు? మనము దానిని చేయగలము. వాళ్ళు రెండో మాట ఏం చెప్పట్లా, ఇంత పెద్ద ఉపన్యాసం చేయలా, ఇంత పెద్ద ప్రసంగం చేయలా. వాళ్ళు ఏమన్నారంటే మనము స్వాధీనపరుచుకుంటాం, మనకి శక్తి చాలు. ఇక్కడ దాకా నడిపించింది దేవుడు యొక్క శక్తి మనతో పాటు ఉన్నది, మనకి అది చాలు. ప్రైజ్ ది లార్డ్.
ఈరోజు నీ ముందుకి ఎటువంటి సమస్య వచ్చినా నువ్వు జ్ఞాపకం పెట్టుకో, నీవు కలిగి ఉన్న దేవుని యొక్క శక్తి అది దాటడానికి సరిపోతుంది. నమ్మగలవా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు అంటున్నారు మనము దీనిని చేయగలము, ఎందుకనగా దేవుడు అది మనకిచ్చాడు. వీళ్ళు ఏం నమ్మారు తెలుసా? మనకు బలం ఉంది కదా, మనం యుద్ధం చేయగలగలం కదా, ఇంకా మనం జయించగలమంటల్లా, అది దేవుడు మనకిచ్చాను అన్నాడు. సో నువ్వు నడుచుకుంటా పోయి దాన్ని స్వాధీనం చేసుకోవటమే, నువ్వు పరిగెత్తక్కల్లా. ఐగుప్తు నుంచి వారి కనానికి వచ్చినప్పుడు ఎక్కడ పరిగెత్తారు? ఒక చోటన్నా పరిగెత్తలేదండి. వాళ్ళు ఒక నమ్మకం కలిగి ఉన్నారు, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడని. ఈరోజు నేను అంటున్నాను, చివరికి వచ్చి ఉన్నావు, ఇంకా ఎక్కువ నమ్మకం కలిగి ఉండాలి, ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గమనించండి. కానీ వాక్యము యెహోషువ కాలేబుల మీద ప్రభావం చూపినది, వారు మాత్రమే దానిలో దాగి ఉన్న దాన్ని గ్రహించారు. వాక్యం అంతా విన్నారు, 20 లక్షల మంది ప్రజలు వాక్యం విన్నారు. దాంట్లో 12 మంది వాక్యం బాగా వినేవాళ్ళు అవతలు పంపించారు. ఆ బాగా వాక్యం వినే వాళ్ళలో 10 మంది వచ్చి భయపడుతున్నారు, 2 మాత్రం భయపడతారు. ఎందుకని భయపడలేదంటే వాళ్ళు కేవలం వాక్యం వింటమే కాదు, కానీ వాక్యంలో ఉన్న ప్రభావము వారి మీద ఉన్నది. ఏమన్ ఇలా మాట్లాడుకుందాం. ఈరోజు మన వర్తమాన సంఘానికి వస్తున్నాం, మరి మన మీద ఏ ప్రభావం ఉండాలి? వాక్యంలో ఉన్న దేవుడి యొక్క ప్రభావం. ఇంకో రకంగా మాట్లాడితే యెహోషువ కాలేబుల మీద ఏ ప్రభావం అయితే ఉన్నదో ఈరోజు నీ మీద నా మీద ఆ ప్రభావం ఉండాలి. మీరు జాగ్రత్త గమనించండి. వీరి 10 మంది మీదేమో అటుపక్కన శత్రువులు చూసి ఆ ఒక్క ప్రభావం వీరి మీద ఉన్నది, వీరేమో దేవుడిని చూసినప్పుడు దేవుడి యొక్క ప్రభావము ఈ 2 మీద ఉన్నది. ఈ 10 మంది ఏం చేస్తారంటే కంప్లైంట్లు, ఫిర్యాదులు, అలాగుంది ఇలాగుంది, మనం చేయలేం, మన వల్ల కాదు, ప్రాకారాలు ఉన్నాయి, గొప్పగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, బలమైన వాళ్ళు, నెఫీళ్ళు బంధువులు, అనాకీలు అమాకీలు. జాగ్రత్త. దేవుడు ఆత్మ లేనివాడు చేసే మొదటి పని ఏంటో తెలుసా? ఫిర్యాదులు చెప్పటం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫిర్యాదులు ఏం చేద్దాం? ఇప్పటి నుంచి గట్టిగా చెప్పరే. నేను ఎవరు? నీ శత్రువు నీ ముందుకు వచ్చిన తర్వాత ఏం చేయాలా? నో కంప్లైంట్స్, తీసి బయటపడేయండి. వాడు బెదిరించాడు, ఏం చేద్దాం? తీసి బయటపడేయండి. ఆడవాడు మళ్ళీ బెదిరించడానికి నువ్వెవరు కలిగి ఉన్నావు? పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం నీ మీద ఉన్నది. వాడు నీకు భయపడాలా, నువ్వు వాడికి భయపడేది కాదు. పరిస్థితులు తగ్గట్టుగా నీవు ఉండటం కాదు, నీకు తగ్గట్టుగా పరిస్థితులు మారతాయి. అటువంటి శక్తిని ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు. ఏమాన్. నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోటు దేవుడు నీకు ఇస్తానన్నాడు. ఏమాన్. ఇప్పుడు అది యెహోషువాకేనా మనకు కూడానా? మనకు కూడానా నాకు కూడానా? నిజమేనా? మరి కొన్నిసార్లు మనం కొన్ని చోట్లకి పోయినప్పుడు ఎలా వెళ్తాం? భయం ఎవడేమంటాడో. కుర్చీలో కూడా కూర్చోం. కుర్చీలో కొన్ని చోట్లకి వెళ్ళి కూర్చోమంటే ఎక్కడ కూర్చోనండి? కుర్చీలో ముందుకు పక్కన ఇలా కూర్చోండి, 2 కాళ్ళు ఇట్లా పెట్టి. ఎందుకని? నువ్వు కుర్చీలో కూర్చోవడం, కుర్చీ అంతా నీదే. ఎలా కూర్చోవాలా? మొత్తం నాదే. ఇది నువ్వు ఎలా కూర్చోవాలి చెప్ప? నువ్వు కూర్చునేటప్పుడు కూడా రాజులా కూర్చోవాలా. ఎందుకు? నువ్వు రాజ సంతానం అయి ఉన్నావు. చస్తే చస్తామండి, పోతే పోతాం. అది జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు పోయినా రాజువే, నువ్వు బతికినా రాజువే. నువ్వు ఎలాగొన్నా రాజకుమారుడే. మీకు ఎప్పుడు చెప్తా ఉంటా, ఒక గోధుమ పండుతూ ఉన్నది. పంట పండేటప్పుడు గోధుమ కంకిలు ఏమున్నది? పంట కోసాక గోధుమ కంకిలు ఏమున్నది? అవునా? అంటే అది పండేటప్పుడు గోధుమే, ఆ పంట కోత కోసి కొట్లో పోస్తే అది గోధుమే. దాని పేరే మారలా. నువ్వు బతికున్నదే, నువ్వు చనిపోయినా కూడా అదే. నీ పేరు మారేదేమీ లేదు, నీ శక్తి కూడా మారేదేమీ లేదు. ఇంకా నీ శక్తి ఎక్కువ అవుతుంది, ఇంకా నీ శక్తి ప్రభావం పెరుగుతున్నది. ఎందుకంటే నువ్వు దేవుడి యొక్క సన్నిధికి పూర్తిగా వెళ్ళబోతా ఉన్నావు. వీళ్ళు ఇచ్చిన వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టారంటే ఇంకా వీరు దేవుడి యొక్క శక్తిని ఎక్కువ కలిగి ఉంటారు. ఈరోజు మనం ఎక్కడున్నాము, మన శక్తి కొద్దిగా తక్కువగా ఉండొచ్చు. అయితే ఇక్కడి నుంచి ఒక్క చిటిక కాలంలో, ఒక రెప్పపాటు కాలంలో నువ్వు భూమి విడిచిపెట్టి పైకి పోగానే నీ శక్తి మరీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ తీసుకుపోతారంటే ఆయన ఇచ్చిన వాగ్దానంలోకి, ఆయన ఏర్పాటు చేసే స్థలంలోకి ఆయన వచ్చి తీసుకొని పోతానన్నాడు. జాగ్రత్త గమనించండి. కనాన్లోకి వెళ్ళమని చెప్పింది ఆయనే, కనాన్లోకి తీసుకుపోయేది ఆయనే. ఈరోజు యేసుక్రీస్తు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, మీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నేను వచ్చి నేనుండే స్థలంలోకి మిమ్మల్ని తీసుకొని పోతా. ఆ వాగ్దానం ఇచ్చింది ఆయనే, తీసుకుపోతానని, వస్తానని చెప్పింది ఆయనే, వచ్చి తీసుకుపోతానని చెప్పింది ఆయనే. కాబట్టి నువ్వు పైకి వెళ్ళడానికి భయపడక్కర్లేదు, నీ యొక్క శత్రువుకి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు మన మీద ఎవరు ప్రభావం ఉండాలి? పరిశుద్ధాత్మ ప్రభావం మాత్రమే. వాక్యములో ఉన్న దేవుడి యొక్క శక్తి ప్రభావం మాత్రం మన మీద ఉండాలి. ఎలీషా అంటున్నాడు, ఏలియాలో ఉన్న దేవుడి యొక్క శక్తి ఎక్కడ ఉన్నది? ఏలియా మీద ఆధారపడాలా. ఈరోజు మనము సేవకుని మీద ఆధారపడటం కాదండి, సేవకుల్లో ఉన్న దేవుడి యొక్క శక్తి మీద ఆధారపడాలి. వాక్యంలో ఉన్న దేవుడి యొక్క శక్తి మీద ఆధారపడాలా. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీద మనం ఆధారపడినప్పుడు నువ్వు ఎన్నడూ వెనకడిగేసేవాడిగా ఉండవు, ఎన్నడూ భయపడేవాడిగా ఉండవు, జారిపోయేవాడు ఉండవు. పరిశుద్ధాత్మను నీ లోపల నువ్వు కలిగి ఉన్నప్పుడు సమస్తాన్ని జయించేవాడిగా ఉంటావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.